హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి మేము రీసెంట్లీ గోవిందర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. చాలా డేస్ అయింది అండి వెళ్ళి కూడా. అండ్ ఈ షార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంకా వెళ్ళంగానే నాకు ఏనుగులు కనిపించాయి, మంచిగా గజరాజు దర్శనం అయితే అయ్యింది. సో ఇది వచ్చేసి మేము టెంపుల్లోకి వెళ్ళేసి వచ్చాక తీసుకున్న వీడియోస్ అనమాట. ఎందుకంటే టెంపుల్లో ఫోన్ అలో ఉండదు. అండ్ టెంపుల్లోకి అయితే మనకి ఫోన్ అయితే అలో ఉండదు అనమాట. చిన్న రిసిప్ట్ ఇస్తారు అండ్ వాళ్ళ దగ్గర ఫోన్స్ అయితే బయట పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ గోవిందర స్వామి టెంపుల్ వీడియో అయితే చాలాసార్లు నేను మీతో షేర్ చేసుకున్నాను. చూద్దాం. అండ్ నా వీడియోస్లో అయితే గోవిందర స్వామి టెంపుల్ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట నా వ్లాగ్స్లో. సో ఇంకా నేను మా వదిన ఇంకా ధనుర్మాసం కదా, ఇయర్లీ వన్స్ అన్నా వెళ్దాము అనేసి సో ఇక వెళ్ళేసి ఆఫ్టర్ దర్శనం తీశారనమాట. సో మొబైల్ అయితే గుడిలోకి నాట్ అలౌడ్ కన్ఫామ్గా. అక్కడ పెట్టేసామనుకోండి, వాళ్ళ దగ్గరే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని మనం భద్రంగా మెయింటైన్ చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తే మళ్ళీ మనకి మన సెల్ ఫోన్ అనేది రిటర్న్ ఇస్తారనమాట. సో దాన్ని పోగొట్టుకోకండి. అండ్ ఇంకా అక్కడ వచ్చేసి మేము ఇలా చిన్న పటాలు అండ్ అలాగే సాయిబాబా ఉన్నారు, నా దగ్గర విగ్రహం ఉంది. సో కిరీటం లాగా కృష్ణుడికి చిన్న డ్రెస్సు అలా చూస్తున్నాం అనమాట. ఇంకా పద్మం ముగ్గు అచ్చు అవన్నీ చూస్తున్నాం. సో చాలా వెతికా కానీ ఒక్కటే దొరికింది, అది వదినకి ఇచ్చేసా. ఇంకొకటి వచ్చి నాకు దొరకలేదు, బట్ ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని ఇంకా నేను నాకు నచ్చిన ఇలాంటి కిరీటాలు అనమాట. నేను ఇది ఫస్ట్ చూసి డ్రెస్ అనుకున్నా, బట్ మళ్ళీ రిటర్న్ చూస్తే కిరీటం. నిజంగా చాలా ఐటమ్సే ఉన్నాయండి, రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇలాంటిది నేను తీసుకున్నా. ఇక్కడ నేను మీకు చూపించా కదా, ఇలాంటిలో నేను గ్రీన్ కలర్ ఆ రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట సాయిబాబాకి. అండ్ ఇవి వచ్చేసి శివుడికి వేసేవన్నమాట. అమ్మవారికి శివుడికి సెట్గా అమ్ముతున్నారు. సో ఇది కూడా ఒక కిరీటం నెమలికలతో. నా దగ్గర చాలా పెద్ద కృష్ణుడి విగ్రహం ఉంది కదా, చిన్నదానికైతే సరిపోదు. సో ఇక అలా అక్కడ దొరికేవి అన్నీ చూస్తున్నాం అనమాట. ఇవైతే నేను ఫస్ట్ టైం చూడటం. ఇలా సెట్గా కూడా అమ్ముతారు శివుడికి అనేసి. సో వీళ్ళ షాప్లో అయితే చాలా బాగుందండి. మనం గోపురం పక్క షాప్ అనమాట. వెరీ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. అండ్ అలా మేము మంచిగా దర్శనం చేసుకొని పక్కనే ఉన్న లక్ష్మీ గ్రీన్ కలర్ ఇప్పుడు వచ్చింది వదిన, సూపర్ బాగా వస్తుందా? అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, మీరు రండి. అయ్యో పోయింది, మళ్ళీ పింక్ వచ్చింది. చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఆ రోజు అయితే షాపింగ్ చేసేసింది అనమాట. అంటే ఈ న్యూ ఇయర్ నుంచి నేను ఒకటి డైట్ ప్లాన్ స్టార్ట్ చేశానమాట. అంటే అలాగే తినాలి ఇంత తినాలి అలా ఏం లేదు, జస్ట్ నార్మల్గా తినేసి దాంట్లోనే నేను ఇంకా మేనేజ్ చేసుకుందాం వెయిట్ అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో హెవీగా నేను బాగా తిండి మనిషినండి, నిజంగా చెప్తా. బాగా తింటాను, అంటే ఇంట్లో ఫుడ్ తిన్నాను, అవుటర్ ఎంతైనా తింటాను అనమాట. సో అలా తినకూడదు మనం టెంప్ట్ అనేసి ఈసారి ఫిక్స్ అయ్యాను. బట్ ఫిక్స్ అయ్యాను కానీ ఆ రోజు నేను ఇంకా మసాలా పూరి తినేసాను అనమాట. చాలా ఆకలేసింది ఆ రోజు ఎందుకో. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పేదా మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ గుళ్ళో బ్యాక్ సైడ్ ఇలా వెళ్తూ ఒక చిన్న వీడియో తీసుకున్నా. మీకు టెంపుల్ వ్యూ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ సైడ్లో అంతా కూడా మీకు వనం అన్నమాట. అది అరిటాకులు కానీ అరటి చెట్లు కానీ చాలా రకాల తులసి మొలకలు అవన్నీ కూడా చాలానే ఉంటాయి, అంటే రకరకాల చెట్లు ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేము మా దర్శనం అయిపోయాక ఇలా మంచిగా కూర్చొని ఒక చిన్న ఫోటో తీసుకున్నాం, థంబ్నెయిల్కి బాగుంటుంది అనేసి. సో మా మామయ్య గారికి అప్పుడు కాలు నొప్పిగా ఉండిందనమాట. కొంచెం ఇప్పుడు పర్వాలేదు అని చెప్పే కదా. గుడి ముందర మీరు బయట వచ్చేసారనుకోండి, మీకు ఇది పూల వీధి అంటారు, అక్కడ లాస్ట్లో ఉంటుంది అన్నమాట. అక్కడ చాలా బాగుంది చాట్ అయితే, వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉండింది. సో మేము ఇంకా మా వదిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఆటో డ్రైవింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశానండి, నేను దుబాయ్ నుంచి రిటర్న్ వచ్చాను అనేసి, ఐడియా లేదు అని. సో జాబ్ సెర్చింగ్లో ఉన్నాను అని చెప్పాడనమాట. చాలా బాగా మాట్లాడాడు అతను. నిజంగా మేము మంచిగా అయితే సేఫ్గా ఇంటికి వచ్చేసాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇదన్నమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్.